కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్, ఇవి వినడానికే మనసు చాలా భారంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే అంశంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎవరు బతకాలి, ఎవరు చనిపోవాలని నిర్ణయించేందుకు మనం ఎవరం అంటూ ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా గురించి. పంజాబ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి హరీష్ రాణా 2013లో పేయింగ్ గెస్ట్ వసతి గృహం 4వ అంతస్తు నుంచి పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి 13 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. మంచానికే పరిమితమైన తన కొడుకును కాపాడుకోవాలని తల్లిదండ్రులు దేశమంతా ఆస్పత్రులన్నీ తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది. ఆర్థికంగా, మానసికంగా పూర్తిగా కృంగిపోయారు. ఇక చివరి ఆశగా తమ బిడ్డకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు కోర్టు తలుపులు తట్టారు. ఢిల్లీ హైకోర్టు పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డాక్టర్ల నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తులు తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడారు. ఈ కేసు చాలా సున్నితమైనదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కారుణ్య మరణం అనే పదాన్నే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పింది. వెంటిలేటర్ పై ఉన్న చికిత్సను ఉపసంహరించడంపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు అనుమతి లభిస్తే భారతదేశంలోనే కోర్టు ద్వారా ఆమోదించబడిన తొలి ప్యాసివ్ యూథనేసియా ఉదాహరణగా ఇది చరిత్రలోనే నిలిచే అవకాశం ఉంది.